నమస్తే అవధాని. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం మొన్న ఆదివారంతో ముగిసింది. 60 రోజులు విరామం ఉన్నారు. అది ఎగ్జాక్ట్గా ఎట్లా అవుతుంది ఏమిటి అనేది ఇంకా పూర్తిగా తెలియలేదు. ఒప్పందానికి సంబంధించి ఏవో కొన్ని అంశాలు బయటకు వచ్చాయి, కానీ పూర్తి ఒప్పందం మాత్రం ఇంకా బయటకు రాదు. ఇట్ టేక్స్ టైం న్యాచురల్. అయితే ఇది అమెరికా ఇజ్రాయిల్ ప్రభావంలో పడి యుద్ధానికి దిగింది అనేది ఒక ఆరోపణ వచ్చింది. ఇట్ ఈజ్ పార్ట్ కరెక్ట్, పార్ట్ రాంగ్. పార్ట్ కరెక్ట్ ఎందుకు అంటే, ఇరాన్ తదితర దేశాల నుంచి తను ఫేస్ చేస్తున్న సమస్యల మీద పోరాటం కోసం ఒక బలమైన మిత్రుణ్ణి ఇజ్రాయెల్ రంగంలోకి దించింది. దట్ ఈజ్ అమెరికా. అంటే అమెరికాలో యూదుల ప్రభావం చాలా ఎక్కువ. ఇది ఈ రోజుది కాదు, ఇట్స్ సిన్స్ లాంగ్. మేబీ 3-4 డికేట్స్ పై నుంచి వాళ్ళ ప్రభావం, మేబీ ఈవెన్ బిఫోర్ దట్, ఐ థింక్ ఆల్మోస్ట్ ఫ్రమ్ 1960s, 50s to 60s అప్పటి నుంచి ఆ ప్రభావం చాలా ఎక్కువ. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ ఎలా వ్యవహరిస్తాడో అనే దాన్ని ఎవరు స్పెసిఫిక్గా చెప్పక్కర్లా. ఎవ్రీబడి నోస్ హౌ హీ బిహేవ్స్. అంటే దానికి ఎవరు ఏ పేరు పెట్టినా, అంటే ఒక నాయకుడు ఈ విధంగా వ్యవహరిస్తాడు, ఈ సందర్భంలో ఇలా ఉంటాడు అని ఎవరి గురించి అని మనం చెప్పగలవచ్చు. కానీ డొనాల్డ్ ట్రంప్ గురించి అలా చెప్పలేం. హీ బిహేవ్స్ వాట్ ఎవర్ హీ ఫీల్స్ ఇన్స్టెంట్. అదంతా అప్పటికప్పుడు ఆ క్షణంలో ఆయన ఎలా ఆలోచిస్తుంటే తెలియదు. అలా మాత్రమే వ్యవహరించే మనిషి డొనాల్డ్ ట్రంప్. అండ్ బహుశా అలా వ్యవహరించే తీరు కారణంగానే అతను ఇక్కడ వరకు వచ్చాడు. అది కూడా ఒక కారణం అవ్వచ్చు. అలా వ్యవహరించడం రైటా రాంగా, దాని మెరిట్స్ డిమెరిట్స్ ఇవన్నీ వేరు. బట్ హీ హ్యాస్ హిజ్ ఓన్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ లైకింగ్ ఆర్ డిస్లైకింగ్ బై ఎనీబడి. ఇదొక ఆస్పెక్ట్. అంటే ఆ మనిషికి ఓకే, ఇజ్రాయెల్ చెప్పినందువల్ల కావచ్చు, లేదా అంతకుముందే ఉన్న ఫీడ్ వల్ల కావచ్చు, ఆల్రెడీ అమెరికా ఇరాన్ వల్ల ఫేస్ చేసిన ఇబ్బందులు గతంలో ఉన్నవాటి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇవన్నీ కలిపి ఇరాన్ మీద యుద్ధానికి దాడి చేయాలి. అండ్ పెర్ఫెక్ట్గా ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ కలిపి చాలా పెర్ఫెక్ట్గా దాడి చేయగలిగాయి. దాడి మొదలైన తొలి రోజున 1-2 రోజుల్లో